సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండల విద్యాధికారి కార్యాలయం యందు శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు మరి యొక్క నిరాహార దీక్ష చేపట్టడానికి సిద్ధమవుతున్నాడు. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు నిరాహార దీక్ష చేపట్టబోతున్నావు, అసలు ఏం జరిగింది? తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ పదోన్నతిలో మన జిల్లా సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రమోషన్ లిస్టులో ఎస్టీ వాళ్ళు కానప్పటికి కూడా ఎస్టీ సర్టిఫికెట్లతో మా ముందు వరుసలో ఉన్నారు. తను అసలు యాక్చువల్ ఏంటంటే ఎస్టీ కాదు సార్, వేరే కులం చెందినవాడు, అయినప్పటికీ కూడా ఎస్టీ సర్టిఫికెట్లతో మా ముందున్నాడు. మా డిమాండ్ ఏంటంటే అతను ముందుండడం వల్ల నిజమైన ఎస్టీలుగా మేము ప్రమోషన్ కోల్పోతున్నాం. సో గవర్నమెంట్ వెంటనే స్పందించి ఓకేనా వీటిపైన ఒక కమిటీ వేసి లేకపోతే ప్రమోషన్స్ ఆపి వీటి కమిటీ వేసి తను ఏ కులం చెందినవాడో క్లారిఫై చేసుకొని నాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి నేను దీక్ష చేస్తున్నాను సార్. ఈ విషయం మీరు డిఓ ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు, వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఏం జరుగుతుంది? డిఓ సార్ ఏమంటున్నారంటే ఇది మా పరిధిలో లేనిది, మేము చూద్దాం అంటే మనం ఒకసారి ఆలోచన చేద్దాము, ఇది మా పరిధిలో లేనిది, మనం ఒకసారి మీకు కొంచెం సమయం ఇవ్వండి కనుక్కుంటామని సార్ పొద్దున్న చెప్పారు. సో దానికోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా సార్. నేను ఏమంటున్నానంటే మా పై అథారిటీ కానీ కలెక్టర్ గారు కానీ లేకపోతే ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వెంటనే స్పందించి తను ఏ కులం చెందినవాడో నిజ నిర్ధారణ చేసి నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, నిజంగానే అతను ఉద్యోగం వచ్చినప్పుడు ఈ సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేస్తే అతను ఈ పలానా క్యాస్ట్ అని సంబంధించింది ఎంఆర్ఓ ఇచ్చిన ధృవీకరణ పత్రంతో ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మధ్యలో అయినా మార్చడానికి గల అంటే సర్టిఫికేట్ కుల ధృవీకరణ మారడానికి వీల్లేదు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక చట్ట సవరణ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఆ నిర్ణయం ప్రకారంగా మీ దగ్గర జీవో కాపీ కూడా మీ ముందు ఉన్నది, మీరు పట్టుకుంటుంటున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఏ విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు? ఈ జిల్లా సంబంధించి ఈ జిల్లాలో ఎక్కువగా కేవలము ఎస్టీ కులం చెందిన వాళ్ళు ఎరుకల మాత్రమే ఉంది సార్. మిగతా ఏ కులం వాళ్ళు ఈ జిల్లాలో లేరు. అంటే ముఖ్యంగా సిద్దిపేట లోకల్గా ఎవరూ లేరు. సో గతంలో వాళ్ళు ఏమంటే వాళ్ళు మరి శారద కులాలో లేకపోతే బుడగజంగమో లేకపోతే ఏదో చించో ఏదో పేరు పెట్టుకొని మాన్యువల్గా అప్పుడున్న ఎంఆర్ఓ నుంచి వాళ్ళు తీసుకున్నారు, సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అదే సర్టిఫికేట్ ఇప్పటికి కొనసాగిస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ బుడగజంగం అనే వాళ్ళు 2014 కన్నా ముందు వాళ్ళు బీసీ కులం చెందిన వాళ్ళు. 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వము వాళ్ళని ఎస్సీ కులానికి చెందిన వాళ్ళుగా జూవయిస్తూ సవరణ చేసింది. సో చాలామంది కూడా ఆ బుడగజంగం వాళ్ళు ఇప్పటికీ మన సిద్దిపేట జిల్లాలో మన సిద్దిపేట టౌన్లో కూడా ఎస్సీ కింద మారిండ్రు. ఇప్పుడు నేను ఎవరైతే చెప్తున్నా ఆ పర్సన్ తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు ఎస్సీ కులం కింద ఉన్నారు. బట్ ఈ పర్సన్ మాత్రం ఎస్టీ కులం కిందనే కొనసాగుతూ ఉన్నాడు. ఓకేనా సార్? వాళ్ళ తమ్ముడు ఎస్సీ కింద ఎట్లా ఉంటాడు, ఇతను ఎస్టీ కింద ఎట్లా ఉంటాడు, అది నాకు క్లారిఫై కావాలి కదా సార్. గవర్నమెంట్ సరే ఎస్టీ మన జాబ్ వచ్చినప్పుడు ఎస్టీ కింద ఉండొచ్చు, కానీ సవరణ అయింది కదా, ఆ సవరణ ప్రకారం జీవన ప్రకారం వాళ్ళు మార్చుకోవాలి కదా, మార్చుకుని ముందుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు ఆయన మార్చుకోకపోవడం వల్ల నీ ప్రమోషన్ కోల్పోతున్నావా, అసలు ఏం జరుగుతుంది? తను మార్చుకోకపోవడం వల్ల ఇప్పుడు నాకంటే ముందు తను లిస్టులో ఉన్నాడు. సో తను ఎస్టీ కానప్పటికీ ఎస్టీ లిస్టులో ఉన్నప్పటికీ నేను ప్రమోషన్ కోల్పోతున్నాను. ఎస్టీ కాని అతను ప్రమోషన్ పొందుతుండు, నిజమైన ఎస్టీ నేను ప్రమోషన్ కోల్పోతా ఉన్నా. కాబట్టి నేను నిజమైన ఎస్టీగా నాకు ప్రమోషన్ నా రైట్ నా హక్కు, అది ప్రమోషన్ పొందడం అనేది నా హక్కు నాకు కావాలని నేను పోరాటం చేస్తున్నాను సార్. ఇప్పుడు మీకు నిజంగా ఇప్పుడు బదిలీలు చేసుకోవాలని చెప్పి ఆన్లైన్లో మీకు వెబ్ ఆప్షన్ వస్తుందా, అసలు ఏం జరుగుతుంది? నిజంగా ఇక్కడికి పోతే డిఓని కలిసి అంటున్నావు, డిఓ ఏమంటున్నాడు? నిజంగా అతను వచ్చి కూడా మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్ పెట్టుకున్నాడా? అతను మీకంటే ముందు పేరు లిస్టులో ఎలా ఉంది? 3 months క్రితము తెలంగాణ గవర్నమెంట్ మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తిని కలిసిన సార్. కలిస్తే నేను ఫోన్ చేసినా వచ్చిండు. అన్న ఎట్లా అన్నా మీరు ఎస్టీ కాదు కదా, ఎందుకు వచ్చిండ్రు అంటే తమ్ముడు నేను రాను, నేను మీకు పోటీకి రాను, నేను విరమించుకుంటా అని చెప్పేసి మాకు లెటర్ కూడా ఇచ్చిండు తను. ఓకే, ఆ లెటర్ అయితే చూపించండి, అది కూడా చూద్దాం. నిజంగానే ఇప్పుడు గవర్నమెంట్ అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ కూడా 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖరరావు ఇచ్చిన జీవో కూడా మీ దగ్గర ఉన్నట్టుంది, అది కూడా ఒకసారి చూపించండి. అట్లా నిజంగా మీరు రాసుకున్న ఒప్పందం ప్రకారంగా ఆయన ఎందుకు ఉండలేడు, ఆ వివరాలు కూడా మాకు ఒకసారి చూపించండి. 3 months బ్యాక్ నేను ప్రమోషన్లు రాను అడ్డురా అని చెప్పేసి మాకు రాసిన లెటర్. ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేస్తాం, అన్న మీరు ఎస్టీ కాదన్నా, మీరు వేరే కులం చెందిన వాళ్ళు, నిజమైన ఎస్టీ నష్టపోతున్నామని అంటే ఓకే తమ్ముడు మేము అడ్డు రామని చెప్పేసి నాకు లెటర్ రాసిచ్చిండు. తీరా వచ్చే సమయానికి ఇప్పుడు తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, రావడం లేదు. అన్న ప్లీజ్ అన్న మీరు రెస్పాండ్ కాండి, సొల్యూషన్ కోసం ప్రయత్నం చేద్దామన్నా, నాకు అన్యాయం అయితే మాత్రం ఊరుకొని చెప్పేసి తనకు నేను రిక్వెస్ట్ కూడా మెసేజ్ పెట్టినా, రెస్పాండ్ కావట్లేదు. రెస్పాండ్ కాకుండా తను ఏంటంటే ఇంకో విషయం ఏంటి సార్, లాస్ట్ 3 months బ్యాక్ వెరిఫికేషన్ అయినప్పుడు తను రాలేదు, వెరిఫికేషన్ చేయించుకోలేదు. వీళ్ళు చేయించుకున్నప్పుడు కూడా మళ్ళీ మన డిఆఫీస్ వాళ్ళు తన పేరును లిస్టులో పెట్టిండ్రు. లిస్టులో పెట్టడం వల్ల ముందు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అవడం వల్ల ఆటోమేటికల్గా తను వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం వస్తుంది.
అప్పుడు నేను మళ్ళీ కోల్పోతాను. అంటే అతను ఇక్కడికి రానప్పుడు వీళ్ళు ఎలా విభాషణ ఆయన పేరు మీద ఎట్లా పెడతారు? వెరిఫికేషన్ రానప్పటికి కూడా వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ వేస్తారు. ఎందుకంటే సరే ప్రాబ్లం వల్ల ఏమో వాళ్ళ రూల్స్ తెలియదు కానీ క్యారీ ఫార్వర్డ్ వేస్తారట. వాళ్ళు చేయడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం వాళ్ళకి వస్తుంది. నేను ఏమంటున్నా అంటే డిఓ సార్ రిక్వెస్ట్ చేస్తున్నా అంటే తను పిలవండి, పిలిచి నిజ నిర్ధారణ చేయండి, చేసి మరి ఆ సొల్యూషన్ అనుకోండి సార్. ఇప్పుడు ఒక వీళ్ళ వాళ్ళ పరిధి లేకపోతే గవర్నమెంట్ స్పందించి ఓకేనా, ఆయన ఆ టైంలో ఇప్పుడు 2002లో మళ్ళీ ఆ కులానికి ఎస్టీ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చిండ్రు, ఇప్పటికి ఎట్లా కొనసాగుతుండ్రు, ఆ కొనసాగడం వల్ల నేను నష్టపోతా ఉన్నా. సో దానికి నాకు నిజ నిర్ధారణ కావాలి, సొల్యూషన్ కావాలి సార్. అయ్యేంత వరకు నేను ఫైట్ చేస్తూ ఉంటాం. చూడొచ్చు, నిజంగానే న్యాయ పోరాటం చేస్తాను, న్యాయ పోరాటానికి సిద్ధమో ఇక్కడ మండల విద్యాధికారి కార్యాలయం ముందు మాత్రము ఆ శ్రీనివాస్ మాత్రము నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. దీంతోపాటు విద్యాధికారులు చేసిన తప్పిదం వల్ల కూడా ఆయన కొంత ప్రమోషన్ కోల్పోయే అవకాశం ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి ఆ శ్రీనివాస్ కోరుతున్న విషయమే తెలిసింది. For more videos like this, subscribe Big TV channel.